ఉంది బస్సు. ఉచిత బస్సు ఉన్నటువంటి చోట్ల ప్రభుత్వాలు ఏమి ఉచితం ఇచ్చిందని ఎగబడి ఓట్లే ఇట్లా జనం. కాబట్టి ఇప్పుడు అది అవసరమా కాదా అన్నది ఆయన ఆలోచిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే దానివల్ల నష్టపోయినోడు బూతులు తిడుతున్నాడు, వాళ్ళు గ్యారంటీ అగ్నిస్ట్ గా ఓటేస్తున్నాడు. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, అట్లాగే సాధారణ ప్రజలు, మగాళ్ళు, వృద్ధులు, వీళ్ళు ఈవెన్ ఆ పదవికి పొందిన మహిళలు కూడా ఏమి ఏకబిగినే ఓట్లే ఇట్లా వాళ్ళు కూడా అటుకేస్తున్నటువంటిదే ఉంది. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం ఎక్కువగా వాడుకున్నది హైదరాబాద్ వాళ్ళు, అక్కడే ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అట్లాంటి లెక్కేసుకుంటారు ఆయన. అవన్నీ సమీక్ష, ఇవన్నీ కొంత కాలక్షేపం. ఇప్పుడు ఏమవుద్ది, ఇదివరకు పాప రామప్రసాద్ రెడ్డి గారు రోజుకి 4 సార్లు చెప్పేవాడు, ఇప్పుడు వారానికి ఒకసారి చెప్పడం మిగించేశాడు ఉచితం గురించి. ఇప్పుడు పేపర్లో లోపల పేజీల్లో ఒక ముక్కకి వెళ్ళిపోయింది ఉచిత బస్సు గురించి. అక్కడికి వెళ్ళి చూడండి, తొందరపడబాకండి అని చెప్పారు చంద్రబాబు అన్నట్టుంది. మొన్న మధ్యన చెప్పింది ఏంటంటే ఆగస్టు 15 తర్వాత వరలక్ష్మి వ్రతం, ఆ తర్వాత ఇప్పుడు అసలు దాని సంగతే పక్కెళ్ళిపోయింది. అట్లాగే అసలు ప్రతి మహిళకి 1500 అన్నటువంటిది ఎక్కడుంది, తల్లికి వందనం ఎక్కడుంది. కాబట్టి ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి మేబీ వచ్చే ఏడాది ఏమన్నా తల్లికి వందనం ఇస్తారు. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు అనుకుంటుంది ఏంటంటే రేషన్ కార్డులు మార్చేయాలని. రేషన్ కార్డులు మార్చేసి ఇప్పుడు ఉన్నటువంటి 1,47,00,000ని 80 లక్షలకో 70 లక్షలకో కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం తీసుకురావాలి. తీసుకొచ్చేసేసి దాంట్లో భాగంగా